everybody, a very good afternoon. Welcome to Snacks. సాధన చేస్తేనే ఏ పనైనా సాధ్యం అవుతుంది. ట్రై చేస్తేనే ఏ పనైనా కానీ వర్కౌట్ అవుతుంది. అలానే రుచి చూస్తేనే ఈ స్నాక్స్ టేస్ట్ మీకు తెలుస్తుంది. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? వెజ్ కార్న్ బాల్స్. మరి వెజ్ కార్న్ బాల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. వెజ్ కార్న్ బాల్స్ కి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్స్, నూనె, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బీట్రూట్ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి, పాలు, క్యాప్సికమ్ ముక్కలు, బటర్. వెజ్ కార్న్ బాల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేశారు కదా, ప్రొసీజర్ కూడా చేసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా, టేస్టీ అండ్ యమ్మీగా ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను ఇన్ స్నాక్స్. సో ఫర్ దాట్ ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటున్నాం బటర్. సో ఈ బటర్ చక్కగా మెల్ట్ అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ లోకి వెళ్ళిపోదామండి. సో బటర్ వేసేసుకున్నాం, ఇది చక్కగా మెల్ట్ అయిపోయింది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను మైదా పిండి. సో మైదా పిండి ఇందులో వేసేసుకుని చక్కగా మనం వేయించుకోవాలి. సో మైదా పిండి ఎందుకు వేసుకుంటున్నాం బటర్లో, అండ్ మోరోవర్ మైదా పిండి వేయించుకోవడం ఏంటి అని మీ అందరికీ కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. సో ఈ మైదా పిండి ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా మనం బటర్లో వేయించేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మైదా పిండి అంతా కూడా చక్కగా బటర్ని ఇలా పీల్చేసుకుందండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను పాలు. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఎక్కడ లంప్స్ లేకుండా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. వావ్, సో చూసారు కదా, ఇప్పుడు దాకా మనం ప్రిపేర్ చేసుకుంది వైట్ సాస్. సో ఇదంతా కూడా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సింగ్ బౌల్లోకి దీన్ని మనం తీసేసుకుంటే సరిపోతుంది. మరి వెజ్ కార్న్ బాల్స్ కి ఇది మేజర్ ఇంగ్రీడియంట్ అని మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు వైట్ సాస్ ని మనం మిక్సింగ్ బౌల్ లోకి తీసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మరొక కడాయి కూడా ఇక్కడ పెట్టేసి డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో వెజ్ కార్న్ బాల్స్ అన్నాం కాబట్టి ఆ బాల్స్ అన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ పడుతుంది. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. ఓకే, సార్ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ వైట్ సాస్ లోకి ఫస్ట్ నేను చీజ్ గ్రేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడే ఇది వేడి వేడిగా ఉంది కాబట్టి చీజ్ కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వెజ్ కార్న్ బాల్స్ అన్నాం కాబట్టి ఇక్కడ కార్నే హీరో. సో అందుకోసం ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కార్న్, ఫ్రెష్ కార్న్. అండ్ నెక్స్ట్ వెజిటబుల్ బీట్రూట్. సో బీట్రూట్ ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాం అండి. అలాగే క్యాప్సికమ్ పీసెస్, సో నెక్స్ట్ కొత్తిమీర, తర్వాత నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను లైట్ గా టేస్ట్ కి సరిపడేంత సాల్ట్. మరి కారం కూడా ఉండాలి కదా, అందుకోసమే చిల్లీ పౌడర్. నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను మై వెరీ ఫేవరెట్ ఉల్లిపాయ ముక్కలు.
అలాగే శనగపిండి అండ్ ఫైనల్గా అవి క్రిస్పీ అండ్ క్రంచీగా రావాలి రెసిపీ. ఐ మీన్ వెజ్ కార్న్ బాల్స్ అంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాల్సిందే. ఆల్ రైట్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి. మనం ఇప్పుడు చేతులకి లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటే ఆ స్టిక్కీ ఫీలింగ్ ఉండదు. ఎస్. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం. ఆల్ రైట్. సో ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్స్ లో లైట్ గా డస్ట్ చేసేసుకొని ఆయిల్లో వేసేయడమే. సో సేమ్ ఇలానే 1 after 1 బాల్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేసుకుందాం. సో ఇలా ఈ బాల్స్ రెడీ అయిపోయాయండి. వీటిని మనం ఇప్పుడు పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుందాం. సో జస్ట్ లైక్ ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నట్టే నెక్స్ట్ కూడా మనం ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ లో ఒకసారి డస్ట్ చేసుకుంటూ 1 after 1 అన్ని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో వెజ్ కార్న్ బాల్స్ రెడీ అయిపోయాయి. లాస్ట్ 2 బాల్స్ కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్. సో చూసారు కదా, వేడి వేడిగా వెజ్ కార్న్ బాల్స్ రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు వీటి ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు దాని ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ చిల్లీ సాస్ సైడ్కి ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూస్తే క్యారెట్స్, టొమాటో అండ్ పుదీనాతోని చక్కగా మనం గార్నిష్ చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ కార్న్ బాల్స్ ని ఇలా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదా, వెజ్ కార్న్ బాల్స్ వేడి వేడిగా రెడీ అయిపోయాయి. చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. సో దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. వెజ్ కార్న్ బాల్స్ కి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్స్, నూనె, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బీట్రూట్ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి, పాలు, క్యాప్సికమ్ ముక్కలు, బటర్. వెజ్ కార్న్ బాల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో బటర్ వేసి అది కరిగిన తర్వాత మైదా పిండిని వేసి వేయించుకొని పాలు కూడా పోసి దగ్గర పడేంత వరకు వైట్ సాస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసి అది వేడెక్కే లోపు వైట్ సాస్ ను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో చీజ్ కూడా తురుముకుని తర్వాత స్వీట్ కార్న్, బీట్రూట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకుని బాల్స్ లాగా రెడీ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కార్న్ బాల్స్ రెడీ. సో వెజ్ కార్న్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. అన్ని వెజిటబుల్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఎస్పెషలీ మనం కార్న్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి కార్న్ చాలా చాలా బాగుంది. అండ్ రెగ్యులర్గా టొమాటో కెచప్ అయిపోతుంది కదా అని చెప్పి ఈసారి విత్ ద కాంబినేషన్ ఆఫ్ చిల్లీ సాస్ నేను వెజ్ కార్న్ బాల్స్ని తీసుకోవడం జరిగింది. బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ వెరీ వెరీ యమ్. చాలా హాట్గా టేస్టీగా ఉంది వెజ్ కార్న్ బాల్స్. వావ్. సో ఇందులో యాడ్ చేసిన బీట్రూట్స్ కానివ్వండి లేదంటే అదే వెజిటబుల్స్ కూడా చాలా చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి. అంతేకాకుండా బ్రెడ్ క్రమ్స్ లో మనం డస్ట్ చేసి వీటిని డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆ క్రంచీనెస్ అండ్ క్రిస్పీనెస్ ప్రాపర్ గా తెలుస్తుంది. సో
మీరు కూడా ఈ టేస్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. వెజ్ కార్న్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ సో చూసారు కదండి వెజ్ కార్న్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ బిందియా సేయింగ్ టాటా బై బై.